వచ్చిరమ్మా? మాది ఖమ్మం సార్. ఇక్కడ రావడానికి కూడా దొంగతనంగా వచ్చినాం సార్. మేము దొంగతనంగానే వచ్చాం సార్. ఎందుకంటే ప్రెస్ మీటింగ్ ముందుకు పోయి మాట్లాడినా కేసులు పెడుతున్నారు సార్. ప్రెస్ మీటింగ్ ముందుకు కూడా పోవద్దు, ప్రెస్ వాళ్ళని రానివ్వట్లేదు, ప్రెస్ వాళ్ళని కూడా అరెస్ట్ చేస్తున్నారు. ఈ విధంగా మమ్మల్ని చిత్రహింసకి దారుణం చేస్తున్నారు సార్. ఫిబ్రవరిలో ఇప్పటికి 15 రోజులు 20 రోజులు అవుతుంది. చెట్ల కిందనే ఒక వారం రోజులు చెట్టు కిందనే ఉన్నాం సార్. మేము ఆ భూమి వదిలిపెట్టి రాలేక బలవంతంగా మమ్మల్ని బయటకు వెళ్ళిపోమన్నారు. రోజు డ్యూటీలు వేశారు పోలీసు వాళ్ళకి. ఇక్కడ ఎవరు ఉంటున్నారు, ఎవరు వెళ్తున్నారు, ఎవరు ఉంటున్నారు అని చెక్ చేయటానికి. మేము వచ్చే అట్లా వారం రోజుల తర్వాత వచ్చినాం సార్ బయటికి. బాధ అనిపిస్తాం సార్. ఇప్పుడు అక్కడ కరెంట్లు పెట్టి, మేమున్నప్పుడు కరెంటు పెట్టలేదు సార్. ఇప్పుడు పెద్ద పెద్ద డూబులు కరెంట్లు పెట్టి ఆ మట్టి కుప్పలన్నీ పడ్డా, ఆ రాళ్లతో కట్టుకున్న ఇండ్లు, సిమెంట్ బ్రిడ్జ్ ఎంత ఉంటుంది సార్, వాటితో కట్టుకున్నవన్నీ ఇప్పుడు ట్రాక్టర్లతో తోలి లోయలు నింపుతున్నారు సార్. వాటిని బాగు చేసుకుంటున్నారు సార్. మా పరిస్థితి మాకు తిరిగి మా భూమి మాకు ఇప్పియమని టీఆర్ఎస్ ప్రభుత్వం కానీ మీలాంటి మీడియా మిత్రులను కానీ ఏమంటున్నారంటే పొంగులేటి శ్రీనివాస్ ఏమంటున్నారంటే మీరు ఆ రోజు సీనన్న అని గెలిపించినాం సార్. అసలు డబ్బుల కోసం మేము మాట్లాడట్లేదు సార్. డబ్బుల కోసం మాట్లాడేటోళ్ళు అయితే ఇక్కడ దాకా ఎందుకు వస్తాం సార్? మేము ఈ రోజు టిఫిన్ కూడా చేయలేదు. ఈ రోజు ఇక్కడ దాకా ఎందుకు వస్తాం మేము? నాకు కీళ్ళవాతం సార్, నాకు థైరాయిడ్ ఉంది, నాకు ఇంతకుముందు కరోనా వచ్చింది, లంగ్స్ ప్రాబ్లం ఉంది, కారు వాసన పడదు సార్ నాకు. అయినా ఇంత దూరం ఎందుకు వచ్చిందంటే వీరి ద్వారా అయినా మాకు న్యాయం జరిగిద్దేమో, మా సొంత ఇల్లు మాకు వచ్చిందేమో అని నేను వచ్చాను సార్. కావాలంటే మందులు కవర్ కూడా ఉంది చూడండి సార్. మందులు పక్కన పెట్టుకొని వచ్చింది సార్ నేను. చూడండి సార్, మందులు చూడండి సార్, ఎన్ని మందులు ఉన్నాయి. మందులు ఇవన్నీ మందులు దగ్గర పెట్టుకొని వచ్చింది సార్ నేను. ఇవన్నీ మందులు సార్, ఇవన్నీ మందులు చూడండి సార్. మందులు దగ్గర పెట్టుకొని ఇక్కడికి వచ్చాను సార్ నేను. మందులు తీసుకొని ఇక్కడ దాకా వచ్చాను సార్. మందులు కాంగ్రెస్ వాళ్ళకి అర్థం కావట్లేదు సార్. నెలకి 3 ఏళ్ళు 2 ఏళ్ళు పెడితే నా భర్త ఒక్కడే పనిచేసేది సార్. నా బిడ్డ చదువుకుంటుంది, నా కుమారుని వేరే వాళ్ళు చదువుకుంటున్నారు సార్. మేము పేదవాళ్ళం కాకపోతే నా కుమారుని వేరే వాళ్ళకి ఎందుకు ఇస్తాం సార్? వేరే వాళ్ళు చేస్తున్నారు, చదివిస్తున్నారు సార్ వేరే వాళ్ళు. మేము పేదవాళ్ళం కాకపోతే ఇక్కడ దాకా ఎందుకు వస్తాం? ఒక్క బిడ్డను చదువుకుంటున్నాం సార్, ఒక్క బిడ్డను చదువుకుంటున్నాం. ఒక బిడ్డను వేరే వాళ్ళు సహకరించి సాగుతున్నారు సార్. అక్కడ ఉన్నాం. అవును, 20 ఏళ్ళు అట్లా మాట్లాడుతున్నారు. వాళ్ళకి కన్ను మిన్న కనపడట్లేదు సార్. ఏడ దొరికితే ఆడ దోసుకునే వాళ్ళు కదా. అవును, వాళ్ళు ఏడ దొరికితే ఆడ దోసుకునే వాళ్ళు కదా. నా కొడుకు ఒక్క రోజు వచ్చి కూలిపోయింది చూసి ఏడు వెళ్ళిపోయాడే కానీ ఆదరించడానికి ఏముంది సార్? ఒకళ్ళు చేతిలో ఉన్నాడు కదా సార్. వేరే వాళ్ళకి ఇచ్చేసి మీ కుమారుని వేరే వాళ్ళు కాంగ్రెస్ గవర్నమెంట్ కి ఈసారి వాళ్ళు ఇక్కడ ఉండదలుచుకోలేదు సార్. వేరే జెండా కింద పోవటానికి ఈ ప్లాన్ చేసుకున్నారు వీళ్ళు. హైదరాబాద్ లో కూల్చివేత అయినా, ఖమ్మంలో కూల్చివేత అయినా ఈసారి ఈ పార్టీ మారుతున్నారు కదా సార్. నాకు తెలిసినంత వరకు వాళ్ళు ఉన్న ఇప్పటికే 3 సార్లు మారారు సార్. నా కోర్టు వచ్చిన కాంచి 3-4 సార్లు మారారు. మారుతున్నారు. మార్పు లేదు, బందలేదు. మా నాన్న చిన్నప్పటి నుంచి మాకు కాంగ్రెస్ అని నేర్పించిండు. కానీ ఇప్పుడు అర్థమైంది కాంగ్రెస్ అంటే చాలా ఇష్టమై నా కొడుకు ఓటు వచ్చి ఇక్కడికే ఓటుకు వస్తే కాంగ్రెస్ కి అయినా అని నేను చెప్పాను సార్. కాంగ్రెస్ కేసిండు. మున్సిపాలిటీలోనే కాంగ్రెస్ కేసిండు. ఇప్పుడు ఎందుకు వేస్తాం సార్? ఇప్పుడు న్యాయం ఎక్కడుంది? ఇంకా న్యాయం ఎక్కడుంది? మాకెవరైతే 3 మంత్రులని కాదు, ఎవరైతే ఇప్పుడు మా పక్షాన్ని నిలబడి మాకు న్యాయం చేస్తారు మేము వారిని గుర్తిస్తాం. నెక్స్ట్ మేమనే కాదు, మా బంధుమిత్రులు కానీ, మా స్నేహితులు కానీ అందరికి మేము చెప్తాం. 10 సంవత్సరాల నుంచి ఉంటున్నాం సార్. మేము తెల్లారుజామున 4 గంటల నుంచి వచ్చి మాకు ఇళ్ళను మొత్తం మా సామాన్లు మాకు చదవకుండా ఏం లేకుండా మున్సిపాలిటీ వాళ్ళతోనే మా సామాన్లు వేసి మేము అది గోమంతిలో ఉంటున్నాం సార్. అక్కడ ఉంటున్నాం. అసలు మా పరిస్థితులు ఘోరంగా ఉన్నాయి సార్. 15 రోజులు అవుతుంది సార్ మేము దాంట్లో ఉండబట్టి. మా పిల్లగాళ్ళు మేము అక్కడ పిల్లగాళ్ళు ఎగ్జామ్లు ఉన్నాయి. మా పరిస్థితులు చాలా దారుణంగా ఉన్నాయి సార్.
ఇంతవరకు తప్పు చేయాలంటున్నారుగా, వాళ్ళు వచ్చి వీళ్ళు వచ్చి వాళ్ళకి చెప్తున్నారు అంటున్నారు కదా. ముగ్గురు మంత్రులు కానీ కలెక్టర్ కానీ మరి వాళ్ళు ఏం తింటున్నారు, ఏం చేస్తున్నారని ఒక్కళ్ళు కూడా వచ్చి మాకు అడిగిన వాళ్ళు లేరు సార్. ఇక మరి వాళ్ళు వచ్చి అమ్మ వాళ్ళు వచ్చి వీళ్ళు వస్తే మీకు న్యాయం జరగదు, కలెక్టర్ వాళ్ళు ఏం చెప్తారో కలెక్టర్ గారు వాళ్ళతో పాటే మీకు న్యాయం జరిగింది, వాళ్ళు వచ్చి వీళ్ళు వచ్చి మీకు బెదిరిస్తారు అది చేస్తారు. మాకెందుకు బెదిరిస్తారు సార్, మేమెందుకు బెదిరిపడతాం? మా ఇల్లు కూల్చి వాళ్ళు వచ్చి వీళ్ళు వచ్చి చేస్తే మేమెందుకు భయపడతాం? అసలు మీకు డబ్బులు ఇచ్చి మాట్లాడిస్తున్నారు, అసలు మాకు అలాంటి మాకు తింటానికి లేదు సార్. వాళ్ళ డబ్బులు పెట్టి మేమే అనుభవిస్తాం మాట్లాడిస్తాం సార్. మాకు తింటానికి లేక మాకు కిరాయిలు కట్టుకోలేక ఆడిపోయి మేము బతుకుతున్నాం సార్ 10 సంవత్సరాల నుంచి. బాధ్యతలు సార్, బాధ్యతలు లేకపోతే మాకు అన్ని మొత్తం భూదానుభవం ఇచ్చిన ఆర్డర్లు ఉన్నాయి సార్. మాకు 500 కాదు సార్, మాకు కడుపు కోత సార్. మా పిల్లలు అక్కడ మేము అక్కడ అన్నం నీళ్ళు లేకుండా నా బిడ్డ పెళ్లి ఆగిపోయింది సార్. పెళ్లి 23వ తారీఖు పెళ్లి అయ్యేసరికి అది బట్టి మార్కుడు కొడుకు పెళ్లి, అప్పుడు నా బిడ్డ పెళ్లి కావాలి సార్. నా ఇల్లు కూలిపోయి నా బిడ్డ ఇల్లు మా పెళ్లి ఆగిపోయింది సార్. నా బిడ్డ పెళ్లి ఇంత ఏడిపించుకుంటే ఇంకా మమ్మల్ని దావతలు అయ్యి మాట్లాడిన అవసరమా సార్? ఆయన కొడుకు పెళ్లి చేసుకొని సంతోషంగా ఉండే, నా పెళ్లి ఆగిపోయింది, ఏడుపులో ఉన్నాయి. నాకే ఆయన సమాధానం చెప్పాలి సార్, నేను ఆయనకి సమాధానం చెప్పేది లేదు సార్. నాకే ఆయన సమాధానం చెప్పాలా? ఆయన కొడుకు పెళ్లి ఆంగ్లభోగం చేసిండు, నా బిడ్డ పెళ్లి ఆగిపోయింది సార్. అదే బట్టి ఇక్కడ మనకు బిడ్డ పెళ్లి రోజు నా బిడ్డ పెళ్లి కావాలి సార్, కొడుకు పెళ్లి రోజు. అరువులు కంటే మా అత్తగారికి 5గురు కొడుకులు సారు, 5గురికి ఒకే ఇల్లు ఉంది. మీ అత్తగారు సంపాదించింది ఉందిగా, మీరు ఎందుకున్నారు? ఈ వారు వాళ్ళతో ఫోన్ చేపించి మీరు పట్టణంలో ఎందుకు ఉండాలో, మీరు ఆడికే రావాలని మాట్లాడుతున్నారు సార్. అట్లా చేస్తున్నారు. ఇబ్బంది పెట్టే వాళ్ళు కాదు కదా రేవంత్ రెడ్డి సారు. మేము ఏరి కోరి తెచ్చుకున్నాం సార్. ఒక జిల్లాకి మెజార్టీగా గెలిపించినాం. మెజార్టీ గెలిపిస్తే మమ్మల్ని ఏం చేశారంటే నడి రోడ్లో పెట్టిండు. కావాలని కాంగ్రెస్ ప్రభుత్వం ఇంద్రమ్మ ప్రభుత్వం కావాలని మేము తెచ్చుకున్నందుకు నడి రోడ్లో మా పిల్లల్ని మమ్మల్ని నడి రోడ్లో పెట్టారు సార్. నేను చెప్పాలనుకున్నా ఒకటి, ఇంద్రమ్మ గారికే చెప్తున్నా, నేను పేదల పక్షం ఉంటుంది అంటుంది. 15 సంవత్సరాలు కాంగ్రెస్ ప్రభుత్వం రాక ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్ ను ఒకసారి గెలిపిద్దామని పోటీగా గెలిపించాం. ఈసారి కాంగ్రెస్ భూమి లేకుండా పోతుంది సార్. అదే మా షాప్ నగర్, మా పిల్లలు ఏడుపులు మా అన్ని కొట్టుకొని కాంగ్రెస్ ప్రభుత్వం మళ్ళీ దేశంలో రాకుండా అయిపోతుంది సార్. మాకు అక్కడ మంటది సార్. వస్తే పోలీసులు ఎవరన్నా వస్తే వాళ్ళు రానియట్లేదు సార్ మా కోసం ధర్నా చేయడానికి. ఇవాళ తెల్లారుజాను కూడా మేము లేవలేదు సార్. అమ్మగారు వచ్చారు, కేసీఆర్ బిడ్డ గారు వచ్చారు, వచ్చి కవితమ్మ గారు వస్తే ఏ పోలీసుల్ని వాళ్ళని అందరూ తీసుకొచ్చి లేవతలకి వాళ్ళని తీసుకొని వెళ్ళిపోయారు సార్.